క్లారిటీగా చెప్పేశారు. అవును ఇది మా అయ్య జాగిరే, మీ ఇవాళ జాగిరి కేటీఆర్ కాదు అని కూడా చెప్పేశాడు. చెప్పాడు అదే మొక్క. ఉమ్, ఈ ఉమ్, తెలంగాణ ఉమ్. వాడి జాగిరి నీ జాగిరి ఎట్ట అవుద్ది ఆయన ఇంకా క్లియర్ గా చెప్పాడు. నువ్వు రా, వ్యాపారం చేసుకో, అవును. ఉద్యోగం చేసుకో, సినిమా అవును. చేసుకో, బతుకు, అవును. ఇల్లు, ఫ్యామిలీ, అవును. బతుకు. కానీ ఆ ఉమ్, సెక్రటేరియట్ లోకి వచ్చి కూర్చుంటాను అనబాక, నా పాలనలో ఏలు పెడతాను అనబాక, ఉమ్. అది చెప్పేశారు ఆయన. కథం. నిజంగా బరిలోకి దిగి కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చేంత ప్రయత్నం జరుగుద్దా? మొన్న వచ్చింది కదండి మున్సిపల్ ఉమ్, ఎన్నికల్లో ఎన్ని ఓట్లు ఉమ్, వచ్చినాయి, ఉమ్. అక్కడే తేలిపోతుంది కదా. అవును, నిజంగా అవును. రేపు హైదరాబాద్ ఎలక్షన్ లో ఒక్క కార్పొరేషన్ డివిజన్ పొరపాటున గెలిచిన జిహెచ్ఎంసీలోనా? ఉమ్, 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 దాంట్లో దాన్ని ఏమంటారు డిపాజిట్ వచ్చిన ఉమ్, డైరెక్ట్ గా అదేదో ఇప్పుడు 21 గెలిస్తే 21కి 21 100% అంటున్నారు చూడండి. ఉమ్, అది ఎట్లాంటిది లెక్క కరెక్ట్ గా చెప్పాలంటే ఉమ్, 100 మార్కుల పరీక్షకి 21 రాసి నేను రాసిన 21 నాకు వచ్చేసినాయి కాబట్టి నేను పాస్ అయినట్టే అని అడిగినట్టుంది. అట్లాగే ఉంటుంది ఉమ్, రేపు పొద్దునైనా ఉమ్. సరే. ఆ ఒకటిని 100 మార్కుల కింద ఫీల్ అవుతారు వీళ్ళు. సరే, ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీతో అక్కడ కూడా అలాగే ఉంటుందా ప్రయాణం? ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళు అయితే పవన్ కి పాజిటివ్ గానే ఉన్నారు. ఆంధ్రాలో విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్ నాయుడు లాంటి వాళ్ళు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. అదే సందర్భంలో తెలంగాణలో రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడు, రఘునందన్ రావు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని మీటింగ్ పెట్టనివ్వకపోవడం తప్పు ఉమ్. అన్నటువంటి పాయింట్ రైట్ చేశారు. సపోర్ట్ చేస్తున్నారు. ఆ పాయింట్లు మీటింగ్ కు పర్మిషన్ ఇవ్వకపోవడం తప్పు అన్నారు తప్పించి పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలన్నీ రైట్ అన్నా. అంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం తప్పుపడుతున్నారు పార్టీ అంతే, అక్కడ అది ప్రభుత్వాన్ని. అంటే పవన్ కళ్యాణ్ ఆ ఆస్పెక్ట్ లో సమర్థిస్తారు.